సో నాకు ఈ డిస్ట్రిక్ట్ కొత్త, మీరందరూ ఏ పేపరు ఏ మీడియా సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందులో గుంటూరు ఒక డిస్ట్రిక్ట్. సో ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఇంకా కొంత నెగిటివ్ ఇది ఉంది. సో ఏంటంటే ఇది మన చిన్నపిల్లలకి తర్వాత మధ్య వయసు వాళ్ళందరికీ ఈ లో ఎకనామిక్ సోషియో ఎకనామిక్ వాళ్ళకి ఈ టీబీ జబ్బు వస్తుంటుంది. కానీ పిల్లల్లో ఎందుకు రావట్లేదంటే మనం పుట్టిన వెంటనే 24 hours మనం బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి రాదు. సో మనకి టీబీ ముక్తి భారత్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అడల్ట్ బీసీజీ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా పెద్దలకు కూడా టీబీ జబ్బు రాకుండా ఉండటం కోసం కొన్ని క్రైటీరియాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 క్రైటీరియాస్ ఉన్నాయండి. ఒకటి ఏజ్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ స్మోకర్స్ వాళ్ళకి, తర్వాత టీబీ మందులు ఎవరైనా ఇంట్లో వాడితే వాళ్ళ కాంటాక్ట్స్ 3 years లోపల ఎవరైనా వాడుతుంటే వాళ్ళ కాంటాక్ట్స్కి, తర్వాత 5 years నుంచి ఎవరైనా టీబీ మందులు వాడుతుంటే వాళ్ళకి, తర్వాత BMI 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. ఈ 6 క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనము 3 నెలలు చేస్తాము. ఎవ్రీ థర్స్డే ప్రతి సచివాలయంలో ఉదయం 9 నుంచి 3 గంటల వరకు చేస్తాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఈ క్రైటీరియాలో అయితే ఎవరైతే ఫిట్ అవుతున్నారో ఈ 6 క్రైటీరియాలో ఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడాను ముందుకు వచ్చి ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి సచివాలయంలో మనము ఈ బీసీజీ వ్యాక్సినేషన్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఎవ్రీ థర్స్డే 3 months, మే, జూన్, జూలై ఈ 3 నెలలు మనము వేస్తామండి. సో ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మేడం, విచ్చలవిడిగా సీజన్ జరుగుతున్నాయంటే ఇప్పటికే దాదాపు 5 హాస్పిటల్ గుర్తించారు, వాటి మీద ఒకసారి అంటే ఇంకా ఏమైనా హాస్పిటల్ గుర్తించారా? ఇది మేము గుర్తించడం కాదండి, వాళ్ళు ఇచ్చిన డేటాతో, అంటే ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీ దీంట్లో అప్రూవల్ తీసుకున్న హాస్పిటల్స్. సో ఇందులో మనకి వాళ్ళ స్టేట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం 100% సిజేరియన్ సెక్షన్ ఉన్నవి. ఆ లిస్ట్ మా స్టేట్ నుంచి కమ్యూనికేషన్ చేయటం జరిగింది. వాళ్ళకి ముందుగా 5గురికి ఇవ్వటం జరిగింది, ఇంకా 99 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్పెల్లో మాకు పైనుంచి ఏవైతే ఆదేశాలు వస్తాయో వాళ్ళకి నోటీస్ ఇవ్వటం జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారు? అది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు తీసుకుంటారండి. ముందు నోటీస్ జారీ చేయమన్నారు, నోటీస్ జారీ చేసాం. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది వాళ్ళకి సాటిస్ఫై అయితే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అనాథరైజ్డ్ మెడికల్ షాప్స్ ఒకటి, రెండోది ఫీజులు నియంత్రణ లేదు, దాని మీద మీరేమైనా? యాక్చువల్గా మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు తారీఫ్ అంతా డిస్ప్లే చేయాలండి, అది మ్యాండేటరీ. దానికంటే వాళ్ళు డిస్ప్లే చేసిన దానికంటే ఎక్కువగా కనుక వాళ్ళు వసూలు చేస్తే ఎవరైనా సరే బై ఫోన్ అయినా వాళ్ళు మాకు కంప్లైంట్ చేస్తే వెంటనే దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. సో నాకు 2 హాస్పిటల్ నుంచి, పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చాయి, దాని మీద వెంటనే DC ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ షాప్స్ అనాథరైజ్డ్ ఒకటి అండి, రెండోది అన్క్వాలిఫైడ్, వాళ్ళు అక్కడ నుంచి మెడిసిన్స్ ఇస్తున్నారు లోపల ఉండి. దానివల్ల డాక్టర్ ఒకటి రాస్తే వీళ్ళు ఒకటి రాస్తే దాని ప్రమాదం జరిగితే వీళ్ళు రెస్పాన్సిబుల్. అందుకని వేరే ఏమైనా దాని మీద యాక్షన్ అంటే నాకు రిటర్న్గా ఎవరైనా నాకు ఇస్తే డెఫినెట్గా, అంటే మీ నోటీస్లో ఎవరైనా ఇలా అనాథరైజ్డ్గా వాళ్ళు మెడికల్ షాప్ రన్ చేస్తున్నారని చెప్పి నాకు బై కంప్లైంట్ కనుక వస్తే డెఫినెట్గా హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీరు డిపార్ట్మెంట్ వైజ్గా మీరే వెరిఫై చేయరు? వెరిఫై చేయడం అంటే మాకు కంప్లైంట్ రావాలండి. చూశాను, పేపర్లో చూశాను, అది ఎక్కువ డబ్బులు వసూలు చేశాను. అది కాదు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టిన కేసులే చేశారు. ఆ రికార్డే మాకు వచ్చింది. ఆరోగ్యశ్రీలో అంతా 14,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట హాస్పిటల్ కంటే మెడికల్ కాలేజ్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మాది సర్వీసెస్ బాగుంటాయి, ప్రెమిసెస్ బాగుంటుంది కాబట్టి మా దగ్గర రెఫరల్ టెర్షియరీ లెవెల్ కాబట్టి మా దగ్గరకు వస్తున్నారని వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇచ్చారు. బట్ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ రేషియో మాత్రం ఎక్కువగా ఉంది, 100% ఉంది వాళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ మనము ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసాము. బట్ మన మార్చి నుంచి కూడాను మనకు గుంటూరు జిల్లాలో చాలా హీట్ వేవ్స్, సన్ స్ట్రోక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనము
దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి సిఎస్ గారు తర్వాత కలెక్టర్ గారి వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి పిహెచ్సి అండ్ సచివాలయం వరకు మేము పాంప్లెట్స్ తీసుకుని హౌస్ టు హౌస్ వెళ్ళి ఇవ్వటం జరిగింది. డూస్ డూ నాట్ డూస్. సో ఎండాకాలంలో 11 to ఈవినింగ్ 4 వరకు బయటికి వెళ్లకుండా ఉండటం, కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నప్పుడు కాటన్ దుస్తులు, తర్వాత మంచినీళ్ళు బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళటం, లేకపోతే మంచినీళ్ళు తాగి వెళ్ళటము, లేకపోతే ఏదైనా నిజంగా సన్స్ట్రోక్ కనుక తగిలితే వెంటనే ఆ చెట్టు నీడలో గాలి తగిలేట ఉన్న చోట అది కూర్చోబెట్టి బట్టలు అది లూజ్ చేసి పెట్టి దగ్గరలో ఉన్న పిహెచ్సికి, ప్రతి పిహెచ్సిలో కూడా మేము ఒక కూల్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి, ఏసీ రూమ్తో ఉన్నది. సో ఎవరికైనా సన్స్ట్రోక్ కనుక తగిలితే వెంటనే నియర్ బై పిహెచ్సికి తీసుకెళ్ళి కూల్ రూమ్లో వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి రికవరీ అయిన తర్వాత తీసుకెళ్ళడం కోసం అన్ని 108లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ వాళ్ళకి వెంటనే ఐస్ ప్యాక్ అనేది చేయాలనేసి ఐస్ ప్యాక్స్ అన్నీ కూడా పెట్టి 108 కూడా సప్లై చేయడం జరిగిందండి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ మన స్టేట్ లెవెల్ ఏపీలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము మెడికల్ కాలేజ్ నుంచి ఆంకాలజీ సర్జన్ని, ఆంకాలజీ ఫిజిషియన్ని, కొంతమంది గైనకాలజిస్ట్ని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని మనకి వైజాగ్ ఉమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంతమంది సీనియర్ మెడికల్ ఆఫీసర్కి, గైనకాలజిస్టులకి అండ్ డెంటల్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇచ్చి గ్రౌండ్ లెవెల్ వరకు మెడికల్ ఆఫీసర్స్కి, పిహెచ్సి ఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్వీలకి, ఆశాలకి, ఏఎన్ఎంలకి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ లెవెల్లో హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ 3 క్యాన్సర్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా మనకి నోటిఫై అవుతున్నాయి కాబట్టి వీటిని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ఎర్లీ రెఫరల్, ఎర్లీ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తొలి దశల్లోనే ఈ క్యాన్సర్ని నిర్మూలించడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాలో ఈరోజు స్టార్ట్ అయింది. సో నాకు ఈ డిస్ట్రిక్ట్ కొత్త, మీరందరూ ఏ పేపరు ఏ మీడియా సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.